తిరుపతి జిల్లా ఇల్లంపల్లిలో గజరాజులు బీభత్సం సృష్టించాయి. గ్రామంలో 10 ఏనుగుల గుంపు చొరబడ్డాయి. వరి, మామిడి తోటలను ఏనుగులు ధ్వంసం చేశాయి. ఏనుగుల దాడిలో ఫెన్సింగ్ స్తంభాలు, నీటి మోటార్లు ధ్వంసమయ్యాయి. అధికారులు ఏనుగులను తరలించాలని గ్రామస్తులు కోరుతున్నారు. తిరుపతి జిల్లా ఇల్లంపల్లిలో గజరాజులు బీభత్సం సృష్టించాయి. గ్రామంలో 10 ఏనుగులు గుంపు చొరబడ్డాయి. వరి, మామిడి తోటలను ఏనుగులు ధ్వంసం చేశాయి. ఏనుగుల దాడిలో ఫెన్సింగ్ స్తంభాలు, నీటి మోటార్లు ధ్వంసమయ్యాయి. అధికారులు ఏనుగులను తరలించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ రెడ్డి, తిరుపతి జిల్లా ఇల్లంపల్లిలో గజరాజుల బీభత్సానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అక్కడున్న రైతులు ఎలాంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు? గత కొద్ది రోజులుగా తిరుపతి జిల్లాలో ఏనుగుల సంచారం ఎక్కువగా ఉండడంతో రైతులు కంటి మీద కునుకు లేకుండా ఉన్నారు. ఇటీవల కాలంలో కూడా చంద్రగిరి నియోజకవర్గం నెరవేలు సమీపంలో కూడా ఒక ఏనుగుల గుంపు నుంచి విడిపోయిన 2 ఏనుగులు కూడా మృతిబాట పడ్డ పరిస్థితి చూసాం 2 రోజుల ముందు. అయితే ఏదైతే చంద్రగిరి మండలం ఎల్లంపల్లిలో కూడా నిన్న రాత్రి గజరాజులు బీభత్సం సృష్టించాయి. అర్ధరాత్రి సమయంలో ఆ గ్రామం శివార్లలో ఉన్న పంట పొలాల్లోకి చొరబడిన సుమారు 10 ఏనుగుల గుంపు ఆ పంట పొలాల ప్రాంతంలోని వరి, మామిడి తోటలను కూడా పూర్తిగా ఆ యొక్క ఏనుగుల గుంపు ధ్వంసం చేశాయి. ఈ యొక్క ఏనుగుల గుంపు దాడిలో కూడా ఆ పూర్తిగా ఉన్న ఫెన్సింగ్ స్తంభాలు, అదేవిధంగా నీటి మోటార్లు కూడా పూర్తిగా పైపులు కూడా ధ్వంసం అయిపోయాయి. అక్కడే ఆ యొక్క రాత్రి సమయంలో కూడా రైతులు కూడా పంట పొలాల్లో నిద్ర చేయొద్దండి, కౌలు రైతులు కూడా ఆ పరిసర ప్రాంతాల్లో ఒంటరిగా ఉండొద్దండి అని చెప్పి కూడా అటవీ శాఖ అధికారులు సూచించిన మేరకు రైతులైతే ఆ యొక్క పంట పొలాల్లో నిద్ర చేయలేదు. అయితే పద్మనాభరెడ్డి, గంగాధరం, వాసుదేవ నాయుడులకు సంబంధించిన ఈ యొక్క వరి, మామిడి పంట పొలాల్లో కూడా పూర్తిగా ఏనుగులు వాటిని తొక్కి ధ్వంసం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో కూడా 2 ఏనుగులు కూడా ముట్టివాత పడే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇదే గుంపులో నుంచి విడిపోయిన ఆ 2 ఏనుగులు 40లో చనిపోయాయా అనే దానిపైన కూడా అటవీ శాఖ అధికారులు కూడా ఆ దిశగా కూడా చర్యలు చేపడుతున్నారు. దానికి సంబంధించిన విచారణ కూడా చేపట్టారు. పూర్తిగా ఈ యొక్క శేషాచల అటవీ ప్రాంతానికి సమీపంలో కూడా ఈ యొక్క పంట పొలాలు ఉండడంతో కూడా తరచూ ఈ యొక్క ఏనుగులు కూడా ఆహారం కోసం ఈ యొక్క అటవీ ప్రాంతాన్ని వదిలి గ్రామీణ ప్రాంతాల్లోకి కూడా చొరబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో కూడా మరోవైపు చేతికొచ్చిన పంట కూడా పూర్తిగా ధ్వంసమైపోవడంతో రైతులు కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఏ సమయంలో కూడా ఏనుగులు వచ్చి దాడులు పాల్పడతాయని తెలియని బిక్కుబిక్కుమంటున్న పరిస్థితిలో ఉన్నారు. ఏనుగుల దాడుల నుంచి కూడా పూర్తిగా రక్షణ కల్పించాలని చెప్పి కూడా రైతులు, గ్రామస్తులు కూడా అటవీ శాఖ అధికారులు మొదలుపెట్టుకుంటున్నారు. మరోవైపు ఏనుగులు అటవీ ప్రాంతం నుంచి ఈ యొక్క పంట పొలాలు, ఈ యొక్క శివారు ప్రాంతాల్లోకి చొరబడకుండా ఉండే విధంగా కూడా ఈ యొక్క విద్యుత్ ఫెన్సింగ్ లేదా సోలార్ ఫెన్సింగ్ అన్న వేసి వాటి దాడుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతున్నారు. సంపత్. ఓకే, ఇప్పుడు నారాయణ రెడ్డి, పంటలు ఎంత మేరకు నష్టం కలిగించాయి? ఇప్పటికే ఆ యొక్క పంట నష్టానికి సంబంధించి కూడా పద్మనాభరెడ్డి, వాసుదేవ నాయుడు, గంగాధరం కూడా అటవీ శాఖ అధికారులకు సమాచారాన్ని అందించారు. అంటే అటవీ శాఖ అధికారులు కూడా అదేవిధంగా ఈ యొక్క వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు కూడా ఆ యొక్క ప్రాంతానికి రప్పించి వారి ద్వారా కూడా ఆ యొక్క పంట నష్టాన్ని కూడా అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే పంట నష్టాన్ని కూడా అందించడంలో కూడా పూర్తిగా జాప్యం చేస్తున్నారు, సకాలంలో అందించడం లేదు. కంటి చూపు చెడుగానే తమకు ఈ యొక్క చెక్కులు కూడా పంపిణీ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో తమకు అవసరమైన సమయంలో కూడా ఈ యొక్క ఆర్థిక పరిస్థితిలో ప్రభుత్వం లేదని చెప్పి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టం జరిగిన వెంటనే ఈ యొక్క నష్టపరిహారం ఇస్తే తమకు కొంత ఆదరణ ఉంటుందని చెప్పి కూడా వాళ్ళు కోరుతున్నారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ నారాయణ రెడ్డి.